అందరికీ నెలపొడుపు శుభాకాంక్షలు. షలోమ్. పరమ తండ్రి మీకు స్తోత్రములు. బిగ్గరగా చెప్పుదాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. థ్యాంక్ యూ. మరి చదువుబడిన లేఖన భాగం బట్టి చక్కటి పాట కూడా ఆరాధనలో బిడ్డలు యవనస్తులు మరి పాడి ఆయనను స్తుతించి ఆయన ఏ రీతిగా మనకు ధ్వజమై ఉన్నాడో మరి దినమున మనం చూసుకుందాము. చేరువచ్చిన బిడ్డలందరికీ పేరు పేరున నిండు మనసుతో కృతజ్ఞతలు. అదేవిధంగా ఆన్లైన్లో సమాజాలుగా కూడి కుటుంబాలుగా కూడి మరి ఈ దినమును ఆరాధన దినముగా ఎంచి మరి కొందరు టీవీలు పెట్టుకొని, రాజవరం సమాజంలో అయితే వారు టీవీ పెట్టుకొని మరి అందరూ కుటుంబాలుగా అక్కడికి చేరి వస్తున్నారు. మరి సొలొమోన్ రాజు గారు విషయంలో శేబాదేశపురా అని ఒక మాట అంటుందన్నట్టు, అయ్యా నేను మీ గురించి విన్నది కొంచెము, నేను చూసిన తర్వాత నేను విన్నదానికన్నా చాలా ఎక్కువగా ఇక్కడ ఉన్నదంట అని ఆమె శేబాదేశపురా అని పలుకుతుంది. అదేవిధంగా మరి రాజవరం సమాజం విషయంలో కూడా తల్లిగారు మహాలక్ష్మమ్మ ఏ రీతిగా అక్కడ కుటుంబాలను ఆత్మీయంగా మరి కట్టారో, ఏ రీతిగా బలపరిచారో ఆ కుటుంబాలను బట్టి చూసి వచ్చిన తర్వాత మరి చెప్పగలుగుతున్నాను. పరమ తండ్రిని స్తుతిస్తున్నాను. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అదేవిధంగా మనల్ని గురించి కూడా ఎవరైనా మరి ఆన్లైన్లో ఇలా చూస్తూ మన గురించి మరి మంచిగా భావిస్తే, గొప్పగా భావిస్తే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంకా అంటే ఆన్లైన్లో చూసిన దానికన్నా లేక విన్న దానికన్నా ఎక్కువగా మనలో అది కనబడినప్పుడే పరమ తండ్రికి మహిమ కలుగుతుంది, మనకు ఆశీర్వాదాలు వస్తాయి. మనం ఈ భూమి మీద ప్రయాసపడుతున్నదంతా ఆశీర్వాదాల గురించే కదా. కాబట్టి మన జీవితాలు ఎలా కనబడుతున్నాయో అలా ఉండాలి, మరి భక్తులను పోలి ఉండాలి. ఇది మన చదివిన లేఖన భాగం నుంచి ఒక మాట నేను చదువుతాను. మరి మెసేజ్ విషయమై సంపదన్న ప్రార్థన చేస్తాడు. సంపదన్నకు మైక్ ఇవ్వండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 15, 16 వచనాలు నేను చదువుతాను. తర్వాత మెసేజ్ సమయంలో సహకరించండి. మరి మెసేజ్ అప్పుడు కూడా వాక్యము చదివే వారి విషయంలో కూడా చాలా ఆసక్తిగా, శ్రద్ధగా మరి సాక్ష్యం చెప్తున్నారు, చక్కగా మరి చదువుతున్నారు. వారు ఎవరన్నా అని చాలా చోట్లకు వెళ్ళినప్పుడు అడిగినప్పుడు మరి సంతోషంగా చెప్తుంటాను. మా తమ్ముడు, చిన్న తమ్ముడు వల్ల మిస్సెస్ సలోమని, మరి ఇంకా మిగతా వారు కూడా ఉన్నారు, ఇంకా 2-3 ఉన్నారు. వారు కూడా చక్కగా చదువుతారు. మరి వారు కూడా చదవడానికి మరి ముందుకు రావాలి. చదువుదాము. నిర్గమకాండము 17వ అధ్యాయము 15, 16 వచనాలు. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అను పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములు యుద్ధమనెను. ప్రార్థన. పరిశుద్ధుడా, మా గనుడా, సర్వోన్నతుడా, జీవం గల తండ్రి యెహోవా మెస్సయా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, పూజారుడా, మహిమ కలిగిన తండ్రి, మహిమాన్వితుడా, ఆది సంభూతుడా, యుగ యుగంలో జీవించువాడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రం. ఇదిగో నాయన తండ్రి, మరి న్యూ మూన్ రోజు తండ్రి మరి సమాజంగా ఇక్కడ కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను పూజించుటకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. సర్వోన్నతుడా, జీవం గల తండ్రి, నైనా మరి ఇంతవరకు తండ్రి మీరు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినారు తండ్రి. మరి ఇదిగోనైనా మరి నీ దాసుడు నైనా జనార్దన్ బ్రదర్ మరి సమాజాన్ని ఉద్దేశించి తండ్రి మరి నాయన నీ వాక్యంను బోధించనై ఉండగా మీరే తనను మరుగుపరుచుకొని తండ్రి మీరు తనను మీ నోటి బూరగా వాడుకోవలసిందిగా కోరుచున్నాను.
సర్వోన్నతుడా, జీవం గల తండ్రి, శ్రేష్టమైన వాక్యం తండ్రి యాశ్వమెస్సాయ, అవునైనా నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగై ఉన్నది. మరి అదేవిధంగా తండ్రి, యవనస్తులే కాక మేమందరం కూడా తండ్రి నీ వాక్యం చేతనే మా ప్రవర్తనను సరిచేసుకున్న వారమై ఉన్నాము. మరి అట్టి వాక్యాన్ని తండ్రి నీ దాసుడు తండ్రినైనా మరి జనార్దన్ బ్రదర్ ఉపదేశిస్తుండగా మీరే తనను మీ నోటి బూరగా వాడుకోవాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. తనతో ఉండవలసిందిగా కోరుచున్నాను. మరి సంఘంనకు సమాజంలో కావాల్సిన వర్తమానంను, ఆత్మీయ ఆహారంను మరి అనుగ్రహించుటకు మీరే సాయం చేయవలసిందిగా కోరుచున్నాను. మరి నా చెప్పబడిన వాక్యం ద్వారా తండ్రి ఇదిగోనైనా మా జీవితాలను మేము సరిదిద్దుకొని మీకు ఇంకా సమీపముగా ఉండుటకు మీరే సాయం చేయవలసిందిగా కోరుచున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే పేరు పేరున దీవించి ఆశీర్వదించవలసిందిగా కోరుచు మరి ఒకసారి తండ్రి ఇదిగోనైనా సహోదరుడు జనార్దన్ బ్రదర్ను మీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ ఈ కొద్ది పనులు మా ప్రియ రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేషువ మెస్సీయ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, సంపదన్న, థ్యాంక్ యూ. మరి ఇక్కడ చదవబడిన భాగంలో చూసినట్టయితే ఇది ఒక విపత్కరమైన పరిస్థితి. ఇజ్రాయేలీలకు ఐగుప్తు దేశంలో వచ్చిన శ్రమలు, శోధనలు ఒక రకమైనవైతే మరి యెహోవా దక్షిణ హస్తం వారికి తోడుగా ఉండి వారి పక్షమున ఆయన యుద్ధాలు చేస్తూ ఐగుప్తులో వచ్చిన తెగుళ్ళన్నిటి నుంచి వారికి ఏ తెగులు వారికి గుడారాలు సమీపించనీయకుండా మరి వారు విడుదల పొందుకొని ప్రయాణమై వచ్చారు. మళ్ళీ శత్రువులు వెనకాల రావడము, ఎర్ర సముద్రంలో మోషే గారు కర్ర ఎత్తినప్పుడు మరి పాయలుగా విడిపోవడము, ఆరణ నేలను ఇజ్రాయిల్ దాటిపోవడము, శత్రువులు సముద్రంలో మునిగిపోయారు. ఇదంతా మరి కానానుకు వెళ్ళే యాత్రకు ముందుగా జరుగుతున్న సంఘటనలు. కానాను యాత్రకు వెళుచున్నప్పుడు ఆ దూరదేశంలో ఉన్న వారంతా విని వారు బెంబేలెత్తిపోతుంటారు, వారి గుండెలు అవిసిపోతుంటుంటాయి, భయపడుతుంటుంటారు. ఐగుప్తులో ఇన్ని అద్భుతాలు చేశాడట, ఐగుప్తులకేమో తెగుళ్ళు వచ్చాయట, ఇజ్రాయెల్కే తెగుళ్ళు రాలేదట, వారు జ్యేష్ఠ సంతానం అంతా సంహరించబడ్డారట. ఇలా ఇదంతా వార్త మరి వెళ్ళిపోతుంది అనేకులకు. వారికి ఆయన పగలు మేఘస్తంభములో ఉండి రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారిని నడిపిస్తున్నాడట. ఏ రీతిగా? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారిని నడిపిస్తున్నాడట. ఇవన్నీ విని కూడా మరి ఒక తెగవారు, ఒక దేశము వారు, దుర్మార్గులైన వారు అమాలేకీయులు మరి యుద్ధానికి వచ్చారు. సో కొన్నిసార్లు యుద్ధము పరమ తండ్రి ఎందుకు రప్పిస్తాడా? ఎందుకనగా వారు అనేకమైన అద్భుతాలు చూసినప్పటికీ అక్కడ ఎర్ర సముద్రం యొద్ద దాటిన వెంటనే మారా దగ్గర నీరు మాకు తాగడానికి లేవు, మోషే ఏం తాగాలి, సో మాకు ఆహారము లేదు, మరి ఏం చేయాలి? ఇలా ప్రతి చోట అక్కడ నుంచి మరి ఆ యొక్క బండను, హోరేబు కొండ దగ్గర బండను ఆజ్ఞాపించడము, ఈ రీతిగా అనేకమైన పరీక్షలు, విషమ పరీక్షలు మోషే గారు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో మరి అమాలేకీయులు హఠాత్తుగా యుద్ధానికి వచ్చారు. హఠాత్తుగా యుద్ధం రాగానే ఏం చేయాలో ఆయనకు అర్థం అవ్వడం లేదు మోషే గారికి. వెంటనే, ఓ యెహోషువ, నువ్వు బయలుదేరు, యుద్ధానికి వెళ్ళు, నేను కొండ మీదకి, శిఖరం మీదకి వెళ్ళి నేను అక్కడ ప్రార్థనలో ఉంటాను. యెహోవా చేతి కర్రను తీసుకొని వెళ్ళి నేను అక్కడ ఏమంటున్నాడు? నేను ప్రార్థన కొండ మీదకి వెళ్ళి నేను ప్రార్థనలో ఉంటాను, మీరు వెళ్ళి యుద్ధ భూమిలో దిగండి. సో ఆయనకు సహకారులుగా మరి ఇద్దరు వెళ్ళారు. తన అన్న అయిన అహరోను, మరి ఇంకొకతను హూరు. ఈ హూరు అనే అతను మరి వారికి సమీపంగా ఉంటున్నాడు. ఇతను యూదా గోత్రికుడు. హూరు అనే అతను యూదా గోత్రికుడు. ఇతను ఈ యొక్క మరి లేవీ గోత్రికులతో, ఈ అహరోను మోషేలతో చాలా సమీపంగా ఉంటూ, వారికి అతి సమీపంగా ఉంటూ వారితో నడుస్తున్నాడు. వారి మీద ఉన్న ఆత్మ ఈయన మీద పనిచేస్తుంది. వారిద్దరి మీద ఉన్న ఆత్మ అనగా ఎవరితో సహవాసం చేస్తామో ఆ సహవాసము మనకు, ఆ సహవాసం యొక్క ఫలము దొరుకుతుంది. అందుకే ఈ లోకంలో దుష్ట సహవాసము మంచి నడవడిని జరుపుతుంది. కానీ నీతిమంతులతో సహవాసం చేస్తున్నాడు ఆ హూరు గారు కూడా. మరి ఆయనకు అదే విశ్వాసంతో కొండ మీదకి వెళ్ళారు.
ఇక అక్కడ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు మోషే గారు. వీరేం చేశారు? మరి చేతులెత్తి ప్రార్థన చేస్తుంటుంటే ఎంతసేపు చేతులు ఎత్తగలుగుతారు చెప్పండి? మనం చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే ఎంతసేపు? ఎవరికి వారిపై మనం పరీక్షించుకుంటే మహా అయితే ½ అన్ అవర్ ఎవరైనా చేతులెత్తి 2 చేతులెత్తి ప్రార్థన చేయగలుగుతారు అనుకుంటాను. ½ అన్ అవర్, మహా అయితే 1 అవర్ చేతులు మళ్ళీ దింపకుండా. ఎందుకంటే చేతులు దింపితే ఇజ్రాయెళ్లకు అపజయం కలుగుతుంది. చేతులెత్తి ప్రార్థన చేస్తుంటుంటే ఇజ్రాయెల్ గెలుస్తున్నారు, అమాలేకీయులు ఓడిపోతున్నారు. సో ఈ యొక్క విపత్తు ఒక అద్భుతమైన సృష్టిలో ఒక అద్భుతమైన యుద్ధం అన్నట్టు. ఇది కర్ర ఎత్తితే అద్భుతంలో జరిగినాయి. ఆ యొక్క ఇజ్రాయిలందరినీ ఆయన ఆ రీతిగా కాపాడుతూ ఆ యొక్క జ్యేష్ఠులందరినీ వారిని సంహరించాడు, ఈ జ్యేష్ఠులందరూ కాపాడాడు. ఇవన్నీ జరిగినాయి. కానీ ప్రార్థన చేస్తూ ఆయన మోకరించి ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఏం చేశారు? ఇక వీరిద్దరూ సహాయం చేయడానికి మోషే గారికి ఒక రాయి తీసుకొచ్చి రాయి మీద కూర్చోబెట్టి చెరుకు వైపు ఆయన చేతులు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చూస్తున్నారు మోషే గారి చేతులు మరి ఎంతసేపు మనం నిలబెట్టగలుగుతాం, ఎంతసేపు మనం ప్రార్థన చేయగలుగుతాము. సో అప్పుడు సపోర్ట్ చేస్తూ ఇద్దరు మరి ఉన్నారు. అమాలేకీయులు సూర్యుడస్తమించే వరకు, అనగా ఉదయకాలం నుంచి దాదాపుగా 12 అవర్స్ అదే రీతిగా వారు ప్రార్థన ఉన్నారు. మోషే గారి చేతులను ఊరు గారు ఒకవైపు, అహరోను గారి వైపు ఒకవైపు ఎత్తారు. అయితే మనము గత 2 నెలల క్రితం మనము యెహోవా రఫా మీద ధ్యానించాం కదా, గుర్తుందా అందరికీ? సో పరమ తండ్రికి మరి అనేకమైన ఆయనకున్న క్యారెక్టర్స్ని బట్టి, ఆయనకున్న క్వాలిటీస్ని బట్టి ఇజ్రాయేలీలు పేరు పెడుతూ వచ్చారు. మొట్టమొదటిగా పేరు పెట్టింది ఎవరు? అబ్రహాం గారు అని పెట్టి చూసాం కదా. ఇస్సాకు గారి బలి తీసుకెళ్ళినప్పుడు యెహోవానే చూసుకుంటాడు, యెహోవా ఈరే అని అబ్రహాం గారు పరమ తండ్రికి. కానీ ఆ పరలోకపు తండ్రి తనేం చెప్తున్నాడు? తన నామం ఏమని చెప్పాడు? యా. తన నామం ఏమని చెప్పాడు? యా అనగా ఉన్నవాడు, వా జీవము గలవాడు, ఉన్నవాడు జీవం గలవాడని యెహోవాని ఆయన పేరు, తన పేరు మోషే గారికి అంతకుముందు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు తెలియపరిస్తే ఇక వీరు పేర్లు పెడుతున్నారు. అబ్రహాం గారు ఏం పెట్టారు? యెహోవా ఈరే అని. ఇక అక్కడ ఆ నీటిని స్వస్థపరిచినప్పుడు, ఆ మారాను మధురముగా మార్చినప్పుడు మోషే గారు ఏం పేరు పెట్టారు అక్కడ? అయ్యా మీరు యెహోవా రఫా, అంటే స్వస్థపరిచేది మీరే, మా వ్యాధులన్నీ తీసివేసేవారు మీరే. సో అక్కడ అద్భుతము ఏంటి చూడండి, ఆశ్చర్యం ఏంటి చూడండి. నీటిని ఆయన స్వస్థపరిచాడు. ఇజ్రాయిల్లారా, నేను మిమ్మల్ని స్వస్థపరచుటకు శక్తిమంతుడను, ఎందుకనగా ఐగుప్తులో వచ్చిన తెగుళ్ళు మీకు రాలేదు, మీరు పాలు తేనెలు ప్రవహించి దేశం వెళుతున్నారు, ఆ దేశంలో కూడా మీకు ఏ తెగుళ్ళు నేను రానివ్వను. కానీ ఒకటే కండిషన్, మీరు నా మాట శ్రద్ధగా వినాలి. ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. ఆయన ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపించాలి. ఆజ్ఞల వెనకాల ఉన్న దాగి ఉన్న కట్టడలన్నీ ఆచరించాలి. అప్పుడు నేను మీకు ఐగుప్తులకు వచ్చి ఏ తెగుళ్ళు రానివ్వను, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేను. ఇక్కడ మరి ఆ యుద్ధములో గెలిచిన తర్వాత ఏమని బిరుదు పెట్టారు మోషే గారు? యెహోవా నిస్సి. అయ్యా మీరే మా ధ్వజము, మీరే మా జయము. అక్కడ వారధిగా నిలబడ్డారు మోషే గారు. ప్రార్థన చేస్తుంటుంటే ఇజ్రాయిళ్లకు అటు అమాలేకీయులకు వారధిగా ఉన్నారు. మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఆ వారధిగా అంటే అనగా ఆయన చేతులు కిందికి దిగితే జారిపోతుంటే ఓడిపోతున్నారు ఇజ్రాయేలీలు. సో ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే జయం కలుగుతుంది. కానీ మోషే గారు ఆ ఘనతను, ఆ ప్రభావాన్ని, ఆ మహిమని ఎవరికి ఇస్తున్నాడు? చాలామంది మనుషులు మనం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంటారు. నేను ప్రార్థన చేస్తే ఇది జరిగింది, నేను ప్రార్థన చేస్తే స్వస్థత పొందుకున్నారు, నేను ప్రార్థన చేస్తే అబ్బాయి కావాలంటే అబ్బాయి పుట్టాడు, నేను ప్రార్థన చేస్తే అమ్మాయి అంటే అమ్మాయి పుట్టింది, నేను ప్రార్థన చేస్తే కవలలు కావాలంటే కవలలు పుట్టారు. ఇలా నేను ప్రార్థన చేస్తే ఇక్కడ ఐ పరమతనికి అసహ్యమైందే నేను అనే పదము. పరమతనికి అసహ్యమైందే నేను అనే పదం. ఆయనకు వెళ్ళాలి ఘనత మహిమ ప్రభావాలు బిడ్డలారా. అందుకే ఇక్కడ ఏమంటున్నా మోషే గారు? అయ్యా మీరే మా ధ్వజము, మీరే మా బలము, మీరే మా దుర్గము, మీరే మా కేడేము అని ఘనతను, మహిమను, ప్రభావమును పరమ తండ్రికే ఆరోపిస్తున్నాడు మోషే గారు. అందుకే ఆయన
ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని. భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు, ఎన్ని బిరుదులు పొందుకున్నాడో చూడండి. ఆయన ప్రార్థన చేస్తే జయము కలుగుతుంది ఇశ్రాయేలుకు. ఆయన ప్రార్థన చేసి కర్ర ఎత్తితే ఆకాశం నుంచి మన్నా కురిపించబడుతుంది. ఆయన ప్రార్థన చేసి కర్ర ఎత్తితే పూరేడు పక్షులు విస్తారముగా మాంసాహారం కావాలంటే మాంసాహారం. ఈ రీతిగా మోషే గారు ప్రార్థన చేస్తే ఇవి జరుగుతున్నాయని మోషే గారికి ఎక్కడ కూడా ఆ యొక్క అహం అనేది, నేను చేస్తున్నాను ఎక్కడ రాలే. అక్కడనేమో యెహోవా అయ్యా మీరు ఆ నీటిని స్వస్థపరిచారు, మారాను మధురుగా మార్చారు, ఇక్కడ మాకు జయమునిచ్చింది మీరేనయ్యా, మాకు జయమునిచ్చింది మీరే. అందుకే మరి నిజంగా చెప్తున్నాను, చాలామార్లు నేను చెప్తుంటుంటాను, హీబ్రూ భాషలో ఉన్న తర్వాత మళ్ళీ ఎక్సలెంట్గా ఉన్నదంటే ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇంగ్లీష్లో పేర్లన్నీ మారిపోయాయి, కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోని పేర్లు మళ్ళీ పెట్టుకున్నారంటే మన తెలుగు ప్రజలే జాకబుని పెట్టుకుంటారో పెట్టుకోరు, యాకోబు అని పెట్టుకుంటారు. అవునా కదా అని అనగా ఇవన్నీ పేర్లు ఆ యా ఘనత మహిమ ప్రభావములు యాకు వెళ్ళాలి. జాకోబు అంటే ఆయనకు మహిమ వెళ్ళదు బిడ్డలారా. జాకోబు అంటే వేరే పేరు, అది యాకోబు వేరు, జాకోబు వేరు. యోవేలు వేరు, జోయలు వేరు. యోబు వేరు, జోబు వేరు. ఇలా సో అంటే మహిమను దొంగిలించడానికి అపవాది పన్నిన కుట్రలో పేర్లు ముందుగా తారుమారు చేయబడినాయి. సో ఇక్కడ మరి మోషే గారు చెప్తూ అయ్యా ఆయనకు యెహోవా నిస్సి అని పేరు పెట్టి అక్కడ ఏమంటున్నాడు 16వ వచనం చూసినట్టయితే, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరి. ఎవరికి విరుద్ధంగా వచ్చారు అమాలేకీయులు? ఇజ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చారు కదా. కానీ ఏమంటున్నాడు పరమతండ్రి, ఏమంటే మాట సెలవిస్తున్నాడు మోషే గారి ద్వారా, ఆయన సింహాసనానికి విరుద్ధంగానట. ఆయన సింహాసనానికి విరుద్ధంగా లేచారు కాబట్టి ఇక తరతరాలు అమాలేకీయులు అంటే భూమి మీద నిర్మూలం కావలసిందే. అందుకే సమూయేలు గారి ప్రవక్తను పంపించి సౌలుకు చెప్తాడు, సౌలు రాజుకు, అయ్యా నువ్వు అమాలేకీయుల మీకు వెళ్తున్నావు, అక్కడ నిర్దాక్షిణ్యంగా ప్రతి దాన్ని కాల్చివేసేయాలి. ఎందుకు? ఆయన సింహాసనానికి విరుద్ధంగా వారు లేచారు. ఇజ్రాయెల్ బయలుదేరింది పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభం. అది కనబడడం లేదా ప్రజలకు? ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఓన్లీ ఆ గుంపుకు మాత్రమే, ఆ దాదాపు 30 లక్షల గుంపుకు మాత్రమే ఆ పగలు మేఘస్తంభము, ఆ రాత్రి అగ్నిస్తంభం ఉంది. వారిని ఎన్నడి ఎరగని మన్నా చేత, దేవదూతలు తినే ఆహారం చేత పోషిస్తున్నాడు. వారు ఎవరి దగ్గర ఆహారం కొనడం లేదు. వీరు 40 సంవత్సరాలు ఎక్కడి నుంచి కొంటారు ఆహారం? 40 సంవత్సరాలు అరణ్యంలో ఎక్కడ పండించుకుంటారు? 40 సంవత్సరాలు వారిని పోషిస్తున్నాడు. మరి ఇదంతా చూసి కూడా అమాలేకీయులు వచ్చారు కాబట్టి ఏమంటున్నాడు? అందుకే బిడ్డలారా ఆయన ఒక మంచి మాట అంటాడు, మిమ్మల్ని ముట్టిన వారిని ఏమని ఎంచుతానంటాడు? నా కనుగుడ్డును ముట్టిన వారితో ఎంచుతానంటాడు. కాబట్టి ఆయన పిల్లల్ని ఎవరిని మనం ముట్టడానికి ప్రయత్నించొద్దు. మనల్ని ముడితే ఆయన చూసుకుంటాడు. మనల్ని ఎవరైనా ముట్టితే పరలోకపు తండ్రి చూసుకుంటాడు. మనము వారిని ముట్టడానికి ప్రయత్నించకూడదు. మనం ఏం చేయాలి? మోషే గారిలాగా ప్రార్థన చేయాలి. చేస్తామా? శత్రువులు మరి మన గురించి ఏదో శత్రువులు ఏవో కుట్రలు పన్నుతుంటుంటే, మన గురించి లేనిపోని మాటలు పలుకుతుంటుంటే, సో లేనిపోని యుద్ధాలు మనతో చేస్తుంటే, కాబట్టి ఇక్కడ అందుకే పరమతండ్రి చెప్తున్నాడు, యెహోవాకు అమాలేకీయులకు యుద్ధమట, తరతరాలకు. ఎవరికి? పరలోకపు తండ్రికి. సో ఆయన, అందుకే దావీదు రాజు గారు అంటాడు కదా ఒక సమయంలో, ఏమంటాడు? యుద్ధము యెహోవాది. ఆ గొలియాతు మీదకి వెళ్తున్నప్పుడు యుద్ధం అంటే దావీదు గారికి కూడా ఎక్కడ తనను గణపరచుకోడు, తనను ఎక్కడ హెచ్చించుకోడు. అసలు వెళుతున్నది తన ఒడిసెలతో 5 రాళ్లతో. కానీ యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది. సో ఆ ఒక్క రాయితో ఆ యొక్క గొలియాతు యొక్క ఆ హెల్మెట్ సందులు గ్యాప్లో నుంచి వెళ్ళి అతని కంతిలో కొట్టగలిగేవారు ఎవరు? ఆ యెహోవా. ఆయన నేర్పరితనము కాదక్కడ, ఆయన జ్ఞానము కాదక్కడ. కాబట్టి యుద్ధము యెహోవాది అని అక్కడ దావీదు గారు అంటుంటారు. అయితే ఇక్కడ సింహాసనానికి విరుద్ధంగా లేచారు కాబట్టి అమాలేకీయుల పేర్లు భూమి మీద ఉండకుండా తరతరాలు పరమ తండ్రికి వారికి విరుద్ధమే. అయితే ఈ హూరు అనే అతను
మరి అసలు ఇతను ఆ చేసిన సహాయానికి, చేసిన మేలుకు ఏమి దీవెన పొందుకున్నాడు, అసలు ఇతను ఎవరు తండ్రి అని మరి అడుగుతూ వచ్చినప్పుడు లేఖనాల్లో మనకు దొరకాలి కదా. అసలు హూరు అనే అతను ఎవరన్నా మీరు విని ఉన్నారనుకుంటా. మరి నిర్గమకాండం చదువుతున్నారు కదా, నిర్గమకాండం చదువుతున్నారు, మీకు అర్థమై ఉంటుంది ఊరు ఎవరో. ఈ ఊరు ఎవరనగా చూద్దాం. 31వ నిర్గమకాండం 31వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల. అంత గొప్ప భాగ్యము కదా. పరలోకపు తండ్రి మోషే గారికి చెప్తున్నాడు, ఓ మోషే, ఆ ఊరు గారు నీకు సహాయం చేశాడు చూడు, నీకు ఉదయకాలం మొదలుకొని సాయంకాలం నీకు సహాయం చేశాడు చూడు. ఆ ఊరు యొక్క మనవన్ని అనగా ఆ ఊరు యొక్క కుమారుని పేరు ఊరు. చూడు ఎంత కొంచెమే డిఫరెన్స్. ఊరు యొక్క కొడుకు పేరేమో ఊరు, ఆ ఊరు యొక్క కుమారుడైన అనగా ఊరు యొక్క మనవడైన బెసాలేలును ఏ పనుల గురించి అక్కడ ఆయన ఎన్నుకున్నాడట? మందిరములో శ్రేష్టమైన పనులు చేయడానికి కొరకు, మందసము పెట్టెను తయారు చేయడానికి కొరకు, దీపస్తంభమును తయారు చేయడానికి కొరకు, మందిరంలో ఉపకరణాలు చేయడానికి, అంటే పరలోకపు తండ్రి గుర్తించాడు హూరు గారు చేసిన ఘనమైన ఆ గొప్ప కార్యమును. వారితో సహవాసం చేయడమే కాదు, వారికి ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ యొక్క ఇబ్బందిలో, ఆ యుద్ధంలో ఆయన సహాయం చేస్తూ ఆయన కూడా ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మరి వాళ్ళకి చేతులు పట్టుకుని ఉంటే చేతులు నొప్పి, ఆయన అహరోన్ అంటే అన్నయ్య కాబట్టి ఉన్నాడు, కానీ ఇతనికేమి? సో కాబట్టి ఆ దీవెన చూడండి, ఒక తాత చేస్తే మనవడికి ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందో. తాత చేస్తే మనవడికి ఆశీర్వాదం. అంటే పరమ తండ్రి తన వాగ్దానము 1000 తరముల వరకు కృప చూపుతానన్నాడు. చూడండి మరి ఆయన కన్నులు ఎదుటనే ఆ ఊరు యొక్క మనవడు బెసలేలును పరమ తండ్రి ఏర్పాటు చేసుకొని ఆ మందిరంలోని ఉపకరణములన్నీ చేయడానికి కొరకు 5వ వచనం చివరి లైన్ చదవండమ్మా. సమస్త విధములైన పనులను చేయుటకును వానికి కలిగినట్లు వానిని ఎలోహిం ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. సో పరమ తండ్రి అంటున్నాడు మోషే గారితో, నేను అతన్ని ఆ బెసలేలును ఆత్మపూర్ణునిగా చేశాను. ఎందుకనగా వారి యొక్క తాతగారి మీద ఉన్న ఆ యొక్క ఆశీర్వాదం తండ్రి గారి మీకు వచ్చింది, ఆ తండ్రి గారి నుంచి ఈ యొక్క మనవడి మీదకి వచ్చింది. కాబట్టి మనము చేసే ప్రతి పని బిడ్డలారా, మనం చేసే మంచి ప్రతి పని, అంటే ఇతరుల గురించి ప్రార్థన చేస్తే నాకేం వస్తుందని అనుకుంటారు చాలామంది. నాకు శ్రమలు వచ్చినప్పుడు నేను చూసుకుంటాను, నా శ్రమలు వచ్చినప్పుడు నేను కన్నీరు గారుస్తాను, నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తాను. కాదు, ఇతర శ్రమలు అంటే ఇజ్రాయెల్ యొక్క శ్రమను తమ శ్రమలుగా భావించారు వాళ్ళు. ఇజ్రాయెల్ యొక్క ఆ వచ్చిన ఆపదను ఈ ఊరు కూడా పరిగెత్తుకొని పోయి మరి మోషే గారికి సహకారం అందించాడు. అయితే ఇంకా మరి కొన్ని మాటలు మనం చూసుకుందాము. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో దావీదురాజు గారు ఏమంటున్నారో చూద్దాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము. మా ఎలోహిము నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. దావీదు గారు కీర్తన రాస్తూ ఏమంటున్నాడు? అయ్యా, మేము నీ రక్షణను బట్టి జయోత్సవము, అక్కడ అమాలేకుల మీద యుద్ధంలో జయం పొందగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? జయోత్సవంతో వెళుతున్నారు. ఈ జయోత్సవంతో సాగి వెళుతుంటే మిగతా శత్రువులందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అందుకే ఆ బాలాకు చక్రవర్తి మరి బిలామును తీసుకొచ్చుకుంటాడు. సో ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు వారు ఎందుకంటే వారి యొక్క స్థలంలో గుండా, వారి ప్రాంతంలో గుండా, వారి దేశంలో గుండా వెళితే మా పని అయిపోతుంది, మా దేశాన్ని వాళ్ళు ఆక్రమించేసుకుంటారనే భయముతో. కానీ వారు ఎక్కడ ఎవరి ముట్టరు, కనీసము వారి ఆహారము ముట్టరు. ఎందుకంటే ఆహారం ఆయన ఇస్తున్నాడు కదా, నీరు అవసరమైనప్పుడు ఆయన ఇస్తున్నాడు కదా. ఎక్కడన్నా దేశంలో గుండా వెళ్తే ఆ దేశంలో నీరు తాగి ఉంటారు, నీటికి కూడా వాళ్ళు డబ్బులు చెల్లించారట. ఈ యొక్క అరణ్య యాత్రలో, ఈ 40 సంవత్సరాల యాత్ర నీటికి కూడా వాళ్ళు డబ్బులు చెల్లించారు. కాబట్టి వాళ్ళు ఏది ఫ్రీగా తీసుకోలేదు. అయితే అందుకే అంటున్నాడు దావీదు గారు, అయ్యా, నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచున్నాము. దేన్ని బట్టి అనగా మీ నామమును బట్టి. సో దేన్ని బట్టి మనకు అతిశయము? ఆయన నామమును బట్టి.
ఆయన నామమును బట్టి. అందుకే భక్తులు మరి ఆయన యొక్క బిరుదులు పెట్టారు, ఆయన క్యారెక్టర్స్ను మన ముందు ఉంచారు. అందుకే యెహోవా ఈరే, యెహోవా రఫా, యెహోవా నిస్సి. ఇంకా కొన్ని చెప్పగలుగుతారు కదా మీరు? ఏముంటాయి? యెహోవా సిద్కియోన్. యెహోవా సిద్కియోన్ అంటే ఆయననే పరిశుద్ధపరచువాడు. మనల్ని మనం పరిశుద్ధపరచుకున్న జాలము సుమా. ఆయన రక్తమే మనల్ని పరిశుద్ధపరిచింది, ఆయన బలియాగమే మనకి యోగ్యతనిచ్చింది. ఆయన రక్తం చిందించకుంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకునే గలిగేవారమా? హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఆయననే పరిశుద్ధపరచు. దేన్ని బట్టి పరిశుద్ధపరచువాడట ఆయన? నిర్గమకాండము 31 అధ్యాయము 13వ వచనం. నీవు ఇజ్రాయిలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును. ఓ ఇజ్రాయేలులారా, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచువాడనని మీకు నాకు మధ్య గుర్తుగా ఏం పెట్టాను? నేను విశ్రాంతి దినములను పెట్టాను. ఆ విశ్రాంతి దినములలో మీరు పరిశుద్ధ సమాజము కూడినప్పుడు నేను మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి నేను దిగి వస్తాను. ఎందుకు ఈ దినమున నెలారంభ దినమున ఆయన సన్నిధికి రావాలని ఆయన ఆజ్ఞాపించాడు. కీర్తన 81:3-4 ఎందుకు సెలవిచ్చాడు? ఇది ఇజ్రాయేలుకు ఇది కట్టడ, ఇది యాకోబు చట్టము అని. ఇట్ ఇస్ అ లా ఆఫ్ యాకోబు యొక్క చట్టం ఇది ఇజ్రాయిలకు కట్టడ. ఇది ఎందుకు ఈ కట్టడ ఇజ్రాయిలకు? ఎందుకు? ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి దిగి వచ్చే దినము. ఈ నెల ఆరంభ దినమైన, సబ్బాతు దినమైన, పరిశుద్ధ పండుగ. అందుకే మీకు నాకు గుర్తు, సింబాలిక్. ప్రతి జనాంగమునకు ఒక గుర్తుంటుంది. మన మధ్యలో మరి ఫ్రైడే నాడు రకరకాల మైకులలో మనకు సౌండ్లు నిలబడుతుంటాయి. అన్నీ ఏ దేశంకి వెళ్ళినా వాళ్ళకు ఫ్రైడే వాళ్ళకు పూజ దినమే. అదే రీతిగా ఆయన ప్రజలడానికి గుర్తుగా, సింబాలిక్గా విశ్రాంతి దినమును ఇచ్చాడు. ఎందుకు? ఆ విశ్రాంతి దినమును ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తుంటాడు. అందుకే ఈ దినమును పరిశుద్ధముగా ఆచరించమన్నాడు, ఘనంగా ఆచరించమన్నాడు, మనోహరంగా ఆచరించమన్నాడు. అప్పుడు మనల్ని దేశం యొక్క, భూమి యొక్క ఉన్నత స్థలంలో ఎక్కిస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి దావీదు గారు అంటున్నారు, అయ్యా నీ నామమే మాకు ధ్వజము, మీ నామమును బట్టే మా అతిశయము, మీ నామమును బట్టే మాకు దీవెన, మీ నామమును బట్టే మాకు ఆశీర్వాదం, మీ నామమును బట్టే మాకు జయము, మీ నామమును బట్టే మాకు స్వస్థత. ఆయన నామములోనే స్వస్థత ఉంది బిడ్డలారా. ఆయన నామములోనే స్వస్థత. ఆయననే సమస్తం మనం చూసుకునేవాడు, ఆయననే. కాబట్టి యెహోవా సిద్కియోన్ అనగా ఆయన మనల్ని పరిశుద్ధపరచువాడు. ఇంకా యెహోవా షాలోమ్ అని న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట మరి అక్కడ గిద్యోను పలుకుతాడు. గిద్యోను గారు న్యాయాధిపతులు 6:24లో అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. సో సమాధానకర్త అనగా ఆయననే షాలోమ్. యెహోవా షాలోమ్. యెహోవా అనగా సమాధానం ఎవరి దగ్గర నుంచి రావాలి? సమాధానము ఆయన సన్నిధి నుంచి రావాలి. సో అక్కడ మరి గిద్యోను గారు ఆ యొక్క గిబియోన్ల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి కొరుకుంచి తాను మరి సిద్ధపడినప్పుడు అక్కడ దూత మరి రావడము, ఆయన అర్పణను అర్పించినప్పుడు దాన్ని అంగీకరించడం. అప్పుడు పరమ తండ్రి యెహోవా అంటున్నాడు, అయ్యా నేను సమాధానపరుస్తున్నాను, నా సమాధానము నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళు అని, యుద్ధానికి వెళ్ళు, నీకు జయముని ఇస్తానని గిద్యోన్ని బలపరిచిన తండ్రికి ఆయన కృతజ్ఞతగా చెప్తున్నాడు. అయ్యా నాకు నా కుటుంబానికి సమాధానం కలిగజేసింది మీరేనయ్యా, మీకే యెహోవా షాలోమ్. సో ఈ పదజాలాలన్నీ చూడండి బిడ్డలారా, ఈ పదజాలాలన్నీ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ మారవివి, ఎక్కడికి వెళ్ళినా మారవివి.
సో ఎందుకు ఇవి ఒక శ్రేష్ఠులైన భక్తులు పెట్టిన బిరుదులు ఇవి. శ్రేష్ఠులైన భక్తులు ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి. సో ఇక్కడ గిద్యోను గారు పెడుతున్నారు. అదే రీతిగా మరి యెహోవా షమ్మా అని యెహెజ్కేలు గారు చెప్తున్నారు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 48:35. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము యెహోవాయుండు స్థలమని నాట నుండి ఆ ఆ పట్టణమునకు పేరు. ఇక్కడ యెహెజ్కేలు గారు దర్శనం చూస్తున్నారు. ఆ పరలోకపు యెరూషలేమును చూస్తున్నాడు. ఆ పరమందున్న యెరూషలేమును చూస్తున్నాడు. ఆ పరమందున్న యెరూషలేము నమూనాలోనే ఈ యెరూషలేమును నేను నిర్మించబోతున్నాను. సో అదే మనం స్వతంత్రించుకొని పోయే సియోను కొండ. సో సియోను పాటలు పాడుచు సంతోషంగా సియోను వెళదామని మనం ప్రపంచంలోని సర్వజనులను భక్తులందరూ పాడుతుంటారు కదా. సో ఈ యొక్క సియోనుకు దేని గురించి వెళుతాము, ఎందుకు వెళుతాము? ఆయన రాజ్యంలో ఆ సియోను కొండ ఎత్తైన కొండగా ఏ విధంగా ఉండబోతున్నాగా పరలోకములో ఉన్న ఆ పరమ యెరూషలేము నమూనా అక్కడ ఉండబోతుంది. అక్కడ సొలొమోను రాజు గారు కట్టిన మందిరానికి, ఆ ప్రాకారానికి 8 గేట్లు మాత్రమే ఉన్నాయి. కానీ రారాజైన యాషువా మెస్సీయా వచ్చిన తర్వాత 12 గుమ్మములు ఉండబోతున్నాయి. రారాజైన యాషువా మెస్సీయా వారు వచ్చిన తర్వాత 12 గుమ్మములు కలిగిన పట్టణము. అది ప్రకటన గ్రంథంలో యోహాను గారు చూస్తారు. ఆ పరలోకంలో ఉన్న పరమందున్న యెరూషలేమును ఇక్కడ యెహెజ్కేలు గారు అనగా అనేకులైన భక్తులు చూశారు. శ్రేష్ఠులైన భక్తులు. ఎందుకు? వారందరిని నడిపిస్తుంది ఒకే ఆత్మ, వారందరిని నడిపిస్తుంది, వారు ఆరాధిస్తుంది ఒకే ఎలోహింను, ఒకే సర్వశక్తుని, ఒకే దేవుణ్ణి వారు పూజిస్తుంది, వారు సేవిస్తుంది, వారు స్మరిస్తుంది ఒకే ఒక్క యెహోవా అనే నామమును. కాబట్టి యెహోవా షమ్మా అనగా ఆయన నివసించే స్థలము. షమ్మా అనగా షమ్మాయం అంటే స్వర్గము అంటుంటారు, పరలోకం అంటుంటారు. దానినే ఆయన నివసించే స్థలము. అది మహాకాశముల పైన. సో అందుకే సౌలు భక్తులు పౌలు గారు అంటారు కదా, నేను 3వ ఆకాశమును కొనిపోబడి తిని. సో మరి యోహాను గారు, పద్మాసు దీపంలో ఉన్న యోహాను గారు కూడా మరి ఆ యొక్క ఆకాశమునకు కొనిపోబడ్డారు. సో ఆ పరలోకంలో ఉన్న ఆ పరమ యెరూషలేమును ఆయన చూశారు. అదే ఇక్కడ యెహెజ్కేలు గారు చూసి మరి యెహోవా షమ్మా అని దానికి పేరు పెడుతున్నారు. యెహోవా షమ్మా. అయితే ఇక్కడ రాయబడి లేదు, మరి ఇక్కడ లేదు కదా అన్నా అని అంటే మరి హిబ్రూలోకి వెళితే, హిబ్రూ స్క్రిప్చర్స్లో వెళ్తే అక్కడ ఆ యెహెజ్కేలు గ్రంథంలో యెహోవా షమ్మా అని ఉంటుంది. అదేవిధంగా నిర్గమకాండం 31 మరి 13లో కూడా అక్కడ యెహోవా సిద్కేను అని ఉంటుంది. ఎలా ఇప్పుడు మన పరిశుద్ధ మరి భక్తులు ఎలా పాట పాడుతున్నారు? ఎక్కడ మన గ్రంథంలో లేకుంటే మరి ఎక్కడి నుంచి పాటలు పాడుతున్నారు? ఎక్కడి నుంచి దాన్ని ధ్యానిస్తున్నారు? యెహోవా షమ్మా అని, యెహోవా నిస్సి అని, యెహోవా సిద్కేను అని. సో ఇలా ఇవన్నీ ఒక 6 బిరుదులు చూసాము. మనం ఏం చూసాము? యెహోవా ఈరే, యెహోవా రఫా, యెహోవా నిస్సి, యెహోవా సిద్కేను, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా. ఇక 7వదే ఆ రాజుల రాజైన ఆయన యొక్క పేరు. రాజుల రాజైన యెహోవా షువా, యెహోవా షువా. మరియా కన్యక గర్భవతి అయి మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట ఒకసారి చదవండమ్మా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను, ఇది జాగ్రత్తగా వినండి, తన ప్రజలను, ఎవరి ప్రజలను? సృష్టికర్త యొక్క ప్రజలను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యెహోవా ఈరేలాగా, యెహోవా షమ్మాలాగా, యెహోవా రఫాలాగా, యెహోవా షువా. యా అంటే యా అనగా ఆ ఉన్నవాడు, షువా అనగా రక్షకుడు. ఉన్నవాడు రక్షకుడుగా వచ్చాడు, ఉన్నవాడు రక్షకుడుగా వచ్చాడు. ఉన్నవాడు అనేవాడే ఆయననే రక్షకుడు, ఇంకా ఏ రక్షకుడు లేడు, ఆయన ఒక్కడే. అదే దావీదు గారు అంటున్నారు, దావీదు గారు అదే మాట అంటున్నారు. ఇంకొక మాట కూడా దావీదు గారు కీర్తన గ్రంథం 60వ అధ్యాయంలో 4వ వచనం చూసినట్టయితే, కీర్తన గ్రంథం 64లో సత్యము నిమిత్తము
సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చావు అయ్యా. నీ సత్యాన్ని ఎత్తి పట్టడానికి కొరకు చూడండి, 2000 సంవత్సరాల క్రితము ఆయన కన్యక గర్భమందు జన్మించాడని, 30.5 సంవత్సరాలు జీవించాడని, సర్వలోక పాపుల కొరకై రక్తము కార్చాడని ఈ రోజు వరకు ఆ సత్యము ప్రకటించబడుతూనే ఉంది. ఈ రోజు వరకు ప్రకటించబడుతూనే ఉంది. సో ఆ సత్యమును ఎవరు ప్రకటిస్తారట? ఎవరట? నీ యందు భయభక్తుల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు అయ్యా. నీ నామము అనే ధ్వజమును, నీ రక్షణ అనే ధ్వజమునిచ్చావు. నీ రక్షణ అనే ధ్వజమునిచ్చావయ్యా. సో ధ్వజమనగా మీకు అర్థమవుతుంది కదా. మరి చాలామంది మనవారు మరి వేరే భాషలలో పెట్టుకుంటారో లేదో తెలియదు కానీ నిస్సి అనే నిస్సి పేర్లు చాలామంది పెట్టుకుంటారు కదా. నిస్సి అంటే ఏంది? నా కుటుంబానికి విజయము చేకూర్చేది నా కూతురు అని, నా వంశానికి విజయము చేకూర్చేదని. ఎందుకంటే యెహోవానే నిస్సి, ఆయననే ధ్వజము. కానీ ఈ పేరు ఎందుకు పెట్టుకుంటున్నారంటే నా కూతురు కూడా ఒక వంశాన్ని ఉద్ధరించాలి, నా కూతురు. మరి అందుకే ఎస్తేరమ్మ ఆ యొక్క ఆశ్వారోషు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు ఆయన ఏమెత్తాడు? ఆయన దండము అనే ధ్వజం ఎత్తాడు. ఆయన దండం, ఆ రాజదండము చూపించకుంటే ఆమెకు మరణశిక్ష. సో అనగా ఆయనలో దయ, జాలి, కనికరము కలుగజేసింది ఎవరు? పరలోకపు తండ్రి. సో అయితే మన గ్రంథంలో డీటెయిల్గా రాయబడి లేదు కానీ రోమన్ క్యాథలిక్ బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఈమెను చూడగానే చాలా ఉగ్రుడైపోయాడట ఆశ్వారోషు రాజు. డైరెక్ట్ వెళ్ళగానే ఈమెను చూడగానే దండం ఎత్తలేదు, ఆయన ఉగ్రుడైపోయాడట. ఆ ఉగ్ర రూపాన్ని చూసి ఈమె స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు ఆయనలో కంగారు వచ్చేస్తుంది. అయ్యో నా భార్య, అయ్యో మరి నా యొక్క సతీమణి ఏమైపోతుందని అక్కడ సింహాసనం నుంచి లేచి వచ్చి, అమ్మా నువ్వేంటి, నీకేం కావాలి చెప్పు, నువ్వెందుకు భయపడుతున్నావు? ఈ యొక్క శాసనము నేను నియమించింది ప్రపంచంలోని అనేకులకు, కానీ నా జీవిత పాలిభాగస్వామ్యం నీకు కాదు అని మరి శాసనం ప్రకారం ఆయన ఆ దండాన్ని ఎత్తుతాడు. సో అనగా ఆ సమయంలో, ఆ క్షణములో ఆయనలో ఆ దయను, జాలిని కలుగజేసిన వాడు ఎలోహిమైన యెహోవా. లేదంటే ఆయన దండం ఎత్తేవాడు, లేదంటే ఆ యొక్క ఉగ్రం. ఎందుకంటే చూడండి, భార్యకు సైతము అనుమతి లేదు ఆ 30 రోజులు, ఎవరికి అనుమతి లేదు అక్కడికి. కానీ పరమ తండ్రి యొక్క కృప ద్వారా, ఎందుకు ఆయన నామమున 3 రోజులు ఉపవాసం ఉండి ఆయన నామమనే ధ్వజమును పట్టుకొని ఈమె వెళ్ళింది. ఆయన నామమనే ధ్వజముతో ఈమె వెళ్ళింది. ఆయన ఆ రాజదండమని ఆ ధ్వజము చూపించాడు. కాబట్టి యెషయా గ్రంథంలో ఇంకొక మాట చూసుకుందాం. 11వ అధ్యాయంలో 10వ వచనం. యెషయా గ్రంథము 11:10. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయాలమ్మా. ఆ దినమున యెషయి వేరు చిగురు, యెషయి మొద్దు నుంచి చిగురు. ఎవరు యెషయి యొక్క చిగురు? అందరు చెప్పాలి బిడ్డలారు. ఎవరు యెషయి వేరు నుంచి వచ్చే చిగురు? ఎవరు? యాషువా మెస్సయ. సో ఆ యాషువా మెస్సయ అని ఆ నామం అనే ధ్వజమును ఎత్తుకొని సర్వజనులు ఆయన యుద్ధకు వస్తారు. చూడండి, 2000 సంవత్సరాల నుంచి ఆరంభమైంది, అది ఇంకా కొనసాగుతూనే ఉంది ఆయన యొక్క రక్షణ దగ్గరికి రావడానికి కొరకు. పరమగీతంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. పరమగీతము 2వ అధ్యాయము 4వ వచనంలో, 2:4లో, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. వరుడైన యాషువా వధువుతో మాట్లాడుతున్నాడు. ఆ వరుడు గనుక మనల్ని కనికరించి ఆయన ప్రేమ అనే ధ్వజమును ఎత్తుకుంటే, అందుకే యాషువా మెస్సేవారు మ్రానులో వేలాడదీయబడినప్పుడు ఎవరున్నారు? ఇరువైపులా ఎవరున్నారు? యాషువా మెస్సేవారికి ఇద్దరు దొంగలు కదా. మరి దీన్ని పోల్చుకుంటే ఆ మోషే గారు ఆ ఎత్తైన కొండపైన, శిఖరం పైన ఆయన 2 చేతులు ఎత్తినప్పుడు ఆయనకి 2 సహకారులుగా ఉన్నారు.
హూరు అహరోనులు మరి యాషువ మెస్సే వారిని మ్రాను మీద వేలాడదీసినప్పుడు ఆయన దేన్ని ఏమి 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 ప్రేమ అనే ధ్వజమును వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరు క్షమించండి తండ్రి అంటున్నాడు. ఆ దొంగలో ఒక దొంగ దూషిస్తున్నాడు, అయ్యా నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని నువ్వు రక్షించు అంటుంటే అందులో ఒక దొంగ, రే మనమైతే దుర్మార్గులము, మనం నరహంతకులము, ఈ శిక్ష మనకు తగినదే, ఆయన ఏ పాపం మెరుగని పావనమూర్తి. అందుకే వెంటనే ఆయనకు పరదైసు దొరికింది. ఆ ఊరు యొక్క మనవడికి ఏ విధంగా ఆశీర్వాదం వచ్చిందో ఈ దొంగలలో ఒక దొంగకు ఆ సమయంలో పడ్డాడు. అతను తెలుసుకున్నాడు ఈయన రక్షకుడు మెస్సయ్య అని. కాబట్టి ఆయన ధ్వజము మరి సర్వభూజనులకు ఆయన వేలాడదీయపడి ఆయన ప్రేమ అని ప్రేమతో ప్రాణం పెట్టాడు, ప్రేమించాడు కదా, ప్రాణం పెట్టాడు మన గురించి. మనం ప్రేమిస్తాము, మన పిల్లలను మనం ప్రేమిస్తాము, ప్రాణంతో సమానంగా ప్రేమిస్తాము. భార్యను భర్త ప్రాణంతో సమానంగా, భర్తను భార్య సమానంగా ప్రేమిస్తారు, ప్రాణంతో సమానంగా ప్రేమిస్తాం. కానీ ప్రాణం పెట్టేంత ప్రేమ మనుషులలో అసాధ్యం. ప్రాణంతో సమానంగా ప్రేమిస్తాం కానీ ఆయనది ప్రాణము పెట్టిన ప్రేమ, ఆయన నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన ప్రేమ. అందుకే ఆ వధువు నట ఏమంటున్నాడు ఆ పరమగీతంలో, విందుశాలకు తీసుకొని వెళ్ళాడట వరుడు. మరి ఆ యొక్క విందు కొరకు, ఆ పెళ్లి కుమారుని విందు కొరకు మనం ఏ రీతిగా ఆయన ప్రేమ అనే ధ్వజమును చేతపట్టుకొని సిద్ధపడుచున్నాము మనం సరి చూసుకుందాం. ఒకసారి కొరింథీ పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు ఒక మాట రాస్తున్నాడు. 15వ అధ్యాయము మొదటి కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనములో, అయినను మన ఎలోహిమైన యాషువ మెస్సీయ మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న ఎలోహింకు స్తోత్రము కలుగును. హల్లెలూయా. సో మనకు ఎవరి ద్వారా, ఎవరి మూలముగా మనకు జయము కలుగుతుంది? యాషువ మెస్సయ్య వారి బలియాగము ద్వారా. ఆయన మనకు దేనిపైన జయమునిచ్చాడు? మన పాపములన్నీ ఆయన కొట్టివేసి మన పాపం పైన మనకు జయమునిచ్చాడు. మన మరణము విడిచి మనకు మరణం పైన జయమునిచ్చాడు. ఆయన సమాధిని గెలిచి లేచి మనకు కూడా ఏం నిరీక్షణ ఇచ్చాడు? మనము కూడా ఒక దినమున ఈ లోకంలో యాత్ర ముగిస్తే మన సమాధి ఖాళీ అవుతుందని నిరీక్షణ. మన సమాధి ఖాళీ కాకపోతే, సో ఈ సృష్టిలో ఖాళీ అయిన సమాధి ఈ రోజు వరకు యాషువ మెస్సయ్య వారిది ఒక్కరిదైతే, మరి ఆయన రాకడలో మన సమాధులన్నీ ఖాళీ అవ్వాలి, మన ఎముకలన్నీ ఎత్తబడాలి. సో కాబట్టి ఆయన జయమునిచ్చాడు, జయోత్సవంతో. అదే మాట మళ్ళీ ఒకసారి చదవండమ్మా. అయినను మన ఎలోహిమైన యాషువ మెస్సయ్య మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న ఎలోహిముకు స్తోత్రము కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో ఒక మాట అంటారు యాషువ మెస్సయ్య వారు 16వ అధ్యాయము 33వ వచనము, 16:33, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నానను. ఓ బిడ్డలారా, నా నిమిత్తము, ఎందుకంటే నేను మీకు సమాధానం కలగజేయడం. దేనితో సమాధానం కలగజేయడానికి వచ్చారు యాషువ మెస్సయ్య వారు? పరలోకముతో సమాధానం. ఆదాము ద్వారా ఆ సమాధానం కోల్పోయాము. మొదటి ఆదాము ద్వారా, కడపటి ఆదాము ద్వారా పరలోకముతో మనకు సమాధాన పరచడానికి కొరకు యాషువ మెస్సయ్య వారు వచ్చి మరి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే బిడ్డలారా, నేను సమాధానం కలిగించడానికి వచ్చాను మీకు. కానీ లోకంలో మీకు శ్రమలు వస్తాయి, మీకు బాధలు వస్తాయి, మీకు వేదనలు వస్తాయి. నా నామం నిమిత్తం మీరు అనేక జనుల చేత హింసించబడతారు. సో ఈరోజు మరి యాషువ మెస్సయ్య నామమును బట్టి నువ్వు శ్రమల పాలవుతున్నావా? నువ్వు ధన్యుడవు. యాషువ మెస్సయ్య నామమును బట్టి నిన్ను మరి హేళనగా చూస్తున్నారా? ఇదో తక్కువ కులం వారిది, తక్కువ జాతి వారిదని చూస్తున్నారా? నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఎందుకు? నువ్వు పరలోకముతో సమాధానపరచబడ్డావు. ఆ పరలోక బంధుత్వంతో నేను ఆయన అంటగట్టుకున్నాడు. అందుకే నేను జయించాను ఈ లోకాన్ని. బిడ్డలారా, మీరు లోకాన్ని జయించండి. ఈ లోకమును జయించిన మెస్సయ్య, పాట మంచి పాట, జయించిన మెస్సయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు,
జయించిన మెస్సయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. లోకమంతా ఒకటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. లోకమంతా ఒక్కటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. జయించిన మెస్సయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. జయించిన మెస్సయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాము. 2 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. 2:14. 2 కొరింథీయుల రాసిన పత్రిక మా ద్వారా ప్రతి స్థలమందు జాగ్రత్తగా వినండి. మీరు ఎవరికి వారు మీరు అనుకోండి, అక్కడ మీ పేరు పెట్టుకోండి. ఇక్కడ మా ద్వారా అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నారు, అక్కడ మీ పేరు పెట్టుకోండి. మా ద్వారా ప్రతి స్థలమందును మెస్సయ్యను గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న ఎలోహిముకు స్తోత్రము. హల్లెలూయా. సో అక్కడ ఏమంటున్నాడు? మేము ఎక్కడికి వెళ్ళినా, మా ద్వారా మేము వెళ్ళే ప్రతి చోట, ప్రతి స్థలమందు, ప్రతి గ్రామమందు, ప్రతి పట్టణమందు, మన బంధువులలో ఎక్కడైనా మీరు ఒకసారి మీరు అప్లై చేసుకోండి. ప్రతి స్థలమందు మెస్సయ్యను గురించిన జ్ఞానము. ఎక్కడ వెళ్ళినా రక్షణ సువార్త చాటిస్తూ ఉంటుంటారు. ఎందుకు? బంధువుల దగ్గరికి వెళ్ళినా, స్నేహితుల దగ్గరికి వెళ్ళినా ఎందుకు చెప్తుంటారు? అయ్యా మీరు రక్షింపబడండి, మారు మనసు పొందండి, ఎందుకనగా నిత్య జీవం స్వతంత్రించుకుంటారు, అంత్యదినమున లేపబడతారు. ఈ లోకంలో అందరూ పుట్టిన వారు అందరు గిట్టక తప్పదు, కానీ నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అని ఈ యొక్క ఆయన గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచాలట. మన ద్వారా ఏ సువాసన రావాలి? సెంట్లు కొట్టుకుంటుంటామా? అవి కొట్టుకోవద్దు అనడం లేను, కానీ ఆయన జ్ఞానమును గురించిన సువాసన మన దగ్గర నుంచి వెళ్ళాలి. జ్ఞానము, ఆయన రాకడను గురించి, ఆయన రాజ్యమును గురించి, ఆయన రక్షణ గురించి ఉత్సాహ సునాదమును. అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగిస్తున్నారు అనేకులు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మేము ఎక్కడికి వెళ్ళినా ఎందుకు అనగా ఆయన జ్ఞానం అనే సువాసనను చేత పట్టుకొని వెళుతున్నాము, ఆయన జ్ఞానాన్ని ప్రకటిస్తూ వెళుతున్నాము, ఆయన రాకడ గురించి సువార్తనాదం ప్రకటించుకుంటూ వెళుతున్నాము. కాబట్టి మాకు జయోత్సవమే, మాకు జయమే, మాకు అపజయం అనేది లేదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయన, కొందరు ఏంటంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ పట్టుకొని వెళ్ళడానికి సిగ్గుపడుతుంటుంటారు. ఎందుకంటే ఇది పట్టుకుంటే ఏదో తక్కువగా జాతిగా, తక్కువగా వారిగా, వీళ్ళు ఏదో మతస్థులుగా భావిస్తారు బైబిల్ పట్టుకోవడానికే. మరి నిజంగా నేను కొత్తగా చర్చికి వెళ్ళిన రోజులలో, రాక్ చర్చికి వెళ్ళిన రోజులలో ఆ ఒక్కరోజు ఎందుకో నాకు నేను బైబిల్ తీసుకొని వెళ్ళలేదు. మరి ఆ రోజు సేవకుడు చాలా గట్టిగా హెచ్చరించాడు అన్నట్టు. యవనస్తులు టిప్ టాప్గా టక్ చేసుకొని చేతులు ఊపుకుంటూ వస్తుంటారు పరిశుద్ధ గ్రంథం పట్టుకోవడానికి కూడా. సో నిజంగా అది నా జీవిత కాలం అంతగా నేను ఈ ఒక్కరోజే నేను తీసుకుని, ఆ రోజు ఎంత దాదాపు 2000 మంది ఉంటారు అక్కడ రాక్ చర్చిలో. మరి ఎందరిని గురించి అన్న అడుగుని నాకు అది లాగి చెంప మీద కొట్టినట్టుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వెళ్ళడము దీవెనకరం, ఆశీర్వాదకరం. అది ఒక భక్తుడు చెప్పాడని, ఒక సేవకుడు చెప్పాడు, నీకు చదువు రాదా అయినా పర్లేదు, ఈ వాక్యాన్ని నువ్వు పట్టుకొని వెళ్ళు, నువ్వు మోసిన వాడివి అవుతావు అంటాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా జయోత్సవంతో పరిశుద్ధ గ్రంథాన్ని చేతి పట్టుకొని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా జయోత్సవంతో ఆయన గురించిన జ్ఞానాన్ని మనం ప్రకటించాలి. అప్పుడు ఆయన మనకు యెహోవా నిస్సిగా ఉంటాడు. ఆ యాషువా, యానే షువ మనకు రక్షకుడుగా, కేడెముగా ఉంటాడు. అయితే యానే షువ అంటే ఇది ఆయనకు మాత్రమే ఎలా వర్తిస్తుంది? యెహోషువ అనే భక్తుడు ఉన్నాడు కదా అని కొందరికి డౌట్ రావచ్చు. యెహోషువ అంటే యెహోవా రక్షణ కలుగజేసేవాడు. యెహోషువ యొక్క పేరుకు అర్థము యెహోవా రక్షణ కలుగజేసేవాడు. కానీ యాషువ అంటే యానే
రక్షకుడు, యానే రక్షకుడు. కాబట్టి ఆ యానే మనకు నిస్సి, ఆ యానే మన ధ్వజము, ఆ యానే మన రక్షకుడు, యానే షమ్మ, యానే యహ్వానే మనకు రఫా, యహ్వా ఈరే, యహ్వా సిద్కియన్, యహ్వా షాలోమ్. కాబట్టి ఈ యొక్క ఇది ఎప్పుడు మనము ఈ 7 విషయాలు ధ్యానించుకుంటే 7వ విషయమైన యానే షువా, ఆయననే నా ధ్వజము, నేను ఆ షమ్మాయిముకు చేరుకుంటాను ఈ ధ్వజమును చేతపట్టుకొని అని మనం విశ్వాసంతో ఈ పోరాటంలో ముందుకు సాగుదాం. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును కాక.